సింగపూర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన ముగిసింది. సీఎం వెంట రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ రైజింగ్ అధికారుల బృందం ఉంది. తొలి రోజు నుంచే సీఎంతో పాటు అధికారులు తమ స్పీడ్ పెంచారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్తో విస్తృత చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో ముందడుగు వేశారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మన స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో కీలకం కానుంది. సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పో హైన్ గారితో సమావేశమై పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్లు తయారీ, పర్యావరణం, స్థిరత్వ సాంకేతికత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, నీటి నిర్వహణకు సంబంధించి తెలంగాణతో భాగస్వాములయ్యేందుకు తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని గ్రేస్ హామీ ఇచ్చారు. నగరం మధ్య ఉన్న నదిలో బోటుపై ప్రయాణించి ఆ నది నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు నీటి నిర్వహణ విధానం మన మూసీ ప్రాజెక్టు మాదిరిగా ఉండడంతో రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా ముందుకొచ్చింది. ముచ్చర్లు, మీర్జాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఏఐ రెడీ డేటా సెంటర్ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్నది. అదేవిధంగా హైదరాబాద్లో మరో కొత్త ఐటీ పార్క్ను ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నది.